హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి మనం మోస్ట్లీ ఈ మన ఛానల్లో కనుక చూస్తే కనుక మీరు 90% పొలిటికల్కి సంబంధించిన కాంటెంటే ఉంటుంది. ఒక 10% ఫిలాసఫీకి ప్లస్ స్టాక్ మార్కెట్కి సంబంధించి మీన్స్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది. కాకపోతే ఈరోజు వచ్చేసి కొద్దిగా మార్కెట్ గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అంటే సమాజంలో అంటే ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు మీరు. నేను ఒక న్యూస్ క్లిప్పింగ్ ఇస్తా ఉన్నాను, చూడండి. అటు సైడ్ కాంటెంట్ ఇది. ఈ కాంటెంట్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను అన్నది. ఇప్పుడు సమాజంలో మనం చూస్తూ ఉంటాము, ప్రతి ఒక్క మనిషి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. మీరు ఏ ఏ వర్గమైనా తీసుకోండి, పేద వర్గం కానీ, ధనిక వర్గం కానీ, మధ్యతరగతి వర్గం కానీ, ఏ వర్గం మీరు తీసుకున్నా కానీ సమాజంలో ప్రతి ఒక్క మనిషి డబ్బు కోసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా కానీ డబ్బు అన్నది ఎసెన్షియల్ థింగ్ అనమాట సొసైటీలో. కాబట్టి ప్రతి ఒక్క మనిషి పుట్టినప్పటి నుంచి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక విధంగా మనీ ఎర్న్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు చూడండి, ఇప్పుడు సమాజం వచ్చేసి 3 వర్గాలుగా విడిపోయి ఉంటుంది. డబ్బు లేని వాళ్ళు, డబ్బు అరాకొరా ఉన్నవాళ్ళు, డబ్బు విపరీతంగా ఉన్నవాళ్ళు. అంటే ఈ 3 సెక్షన్స్ ఉంటారు జనాలు సమాజంలో. ఈ 3 సెక్షన్లు అసలు కొంతమంది ఎవరైతే డబ్బు అసలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేసుకొని డబ్బు సంపాదించి అక్కడి నుంచి జర్నీ మొదలుపెట్టి మధ్యతరగతి వర్గంలోకి ఎలా వస్తారు, మధ్యతరగతి నుంచి తర్వాత ధనికులుగా ఎలా మారుతారు. అదేవిధంగా ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బును ప్రాపర్గా యూజ్ చేయకపోతే ధనిక వర్గం నుంచి పేద వర్గంలోకి ఎలా కింద పడిపోతారు అన్నది కూడా మనము కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ కాంటెంట్లో మెయిన్గా మీరు చూడండి, ఇక్కడ నేను ఏదైతే ఒక కాంటెంట్ ప్రజెంట్ చేస్తూ ఉన్నానో ఆ కాంటెంట్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అంటే 3 సెక్షన్స్గా మనం డివైడ్ చేస్తూ ఉన్నాం కదా. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్ అని చెప్పేసి 3 సెక్షన్స్. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్. ఇప్పుడు పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు సపోజు పూర్ పీపుల్ అంటే ఆల్రెడీ ఫ్యామిలీ డెప్స్లో ఉంటుంది, చాలా స్ట్రగుల్స్లో ఉంటారు. రోజు పని చేసినా కానీ వాళ్ళ నీడ్స్ని కంప్లీట్ చేసుకుంటా మిగతా డబ్బులంతా అప్పులు కట్టడానికి వాళ్ళ జీవితం సరిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే రోజు కూలీ నాలి చేసుకొని ఆల్రెడీ మంచి అలవాట్లు లేని వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే ఎట్లాగుంటుందంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ ఉందనుకో, బిలో పావర్టీ లైన్ ఒక ఫ్యామిలీ ఉంటే కనుక ఆ ఫ్యామిలీలో వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు వాళ్ళని అక్కడే ఉంచేటట్టు చేస్తాయి కొన్నిసార్లు. చూడండి, ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే కానీ వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలు ఉంటే అందులో 4లో ఒకరు పనిచేస్తారు, లేదా ఒక్కోసారి 2 పనిచేస్తారు. బీద వర్గంలో ఉండేటోళ్ళు అయితే వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్త 2 కూడా పని చేసుకుంటూ ఉంటారు. పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులో ఎవరైతే 50% వాళ్ళ అవసరాల కోసం వాడుకొని మిగతా 50% డబ్బుని దాంట్లో ఒక 20% డబ్బులు వచ్చేసి వాళ్ళ కోరికల కోసం వాడుకొని 30% డబ్బును దాచిపెట్టుకుంటా వస్తే గన వాళ్ళు క్రమేణా ఈ జనరేషన్లో కాకపోయినా నెక్స్ట్ జనరేషన్, అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కాకపోయినా వాళ్ళ పిల్లలైనా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మారడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పూర్ పీపుల్గా ఉంటారో వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కానీ, వీళ్ళతో తిరిగేటటువంటి జనాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్ల వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు ఆ స్టేజ్ని దాటుకొని రావడానికి చాలా విపరీతమైన పరిస్థితుల మధ్య, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మధ్య ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచి దాటుకొని రావడం అన్నది అసాధ్యం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు మొత్తం వాళ్ళకున్నటువంటి అవేర్నెస్ కానీ, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ బేస్ చేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి అక్కడి నుంచి దాటుకొని రావడం అన్నది అసాధ్యం వాళ్ళకి. వాళ్ళ జీవితం మొత్తం అట్లాగే బతుకుతూ ఉంటారు. అందుకే సమాజంలో ఒక కొటేషన్ చెప్తూ ఉంటారు, పేదలు పేదలుగానే మిగిలిపోతారు, ధనవంతులు ఎదుగుతానే ఉంటారు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక కొటేషన్. నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను.
కానీ సమాజంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నది చాలా పవర్ఫుల్ యాక్చువల్‌గా. కొందరు చెప్తా ఉంటారు, "డబ్బేముందిరా కుక్కని కొడితే వస్తది, ఏనుగుందంతే వచ్చదని." ఇదంతా ఉత్తమాటలు. డబ్బు సంపాదించిన తర్వాత చెప్పాల్సిన మాటలివి. డబ్బు సంపాదించకోకుండా డబ్బేముందిరా ఈరోజు పోతే రేపొస్తది, ఈరోజు పోతే రేపేమి రాదు. ఏం దానికొస్తది ఈరోజు పోతే రేపెట్లా వస్తది? ఈరోజు నువ్వు పోగొడుతున్నావంటేనే మీనింగు నీకు చేత కావట్లేదని మీనింగు. రేపొద్దున ఎక్కడి నుంచొస్తది? కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ ఏమి వినకండి జనాలు. డబ్బు కుక్కను కొడితే వస్తది, డబ్బేముందిరా ఈరోజు కాకపోతే రేపొస్తది, ఎప్పుడు కూడా రాదు. డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేయాల్సి ఉంటది. తర్వాత వీళ్ళు చేసేదేందంటే, తర్వాత సెక్షన్స్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. మిడిల్ క్లాస్ పీపుల్‌లో వీళ్ళు ఎవరైతే ఎర్న్ చేస్తా ఉంటారో, సంపాదిస్తా ఉంటారో, ఈ సంపాదిస్తే దాంట్లో వీళ్ళు మిడిల్ క్లాస్‌గానే జీవితాంతము తర్వాత తరతరాలు అక్కడే ఉండిపోవడానికి వీళ్ళు చేసే మిస్టేక్స్ కొన్నున్నాయి. ఈ మిస్టేక్స్ నేను దాదాపు 1, 1.5 ఇయర్, 2 ఇయర్స్ నుంచి కొద్దిగా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, ఫినాన్షియల్ అవేర్‌నెస్ కోసం నేను స్ట్రగుల్ అవుతా ఉన్నాను. నాలెడ్జ్ గెయిన్ చేస్తా ఉన్నాను. కొన్ని నావెల్స్ చదువుతా ఉన్నాను. ఆ బేసిస్ చేసుకొని నేను ఈ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక బుక్ ఉంటుంది, సైకాలజీ ఆఫ్ మనీ అని చెప్పేసి ఒక నావెల్ ఉంటుంది. ఈ నావెల్ మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ నావెల్ చదివినారనుకో మీకు అర్థమవుతుంది మనీ పవర్ ఏంటి, మనీ ఎంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ బుక్లో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు సైకాలజీ ఆఫ్ మనీ గురించి. అంటే మనీ సైకాలజీ ఎట్లా ఉంటుంది, మనీని ఎట్లా ఎర్న్ చేయాలి, దానికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఎంత డిసిప్లైన్గా మనం ఉండాలన్నది చాలా అద్భుతంగా చెప్తా ఉంటాడు ఆ బుక్లో. మీరు చదివితే అర్థమవుతుంది మీకు. మీరు చూడండి, సైకాలజీ ఆఫ్ మనీ అని చెప్పేసి టైప్ చేసి చూడండి, ఈ బుక్ చదవండి. మీ జీవితం నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని చాలా అద్భుతంగా మోటివేట్ చేస్తుంది. ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఇస్తుంది ఆ బుక్. ఆ తర్వాత నేనేం చెప్తున్నానంటే, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేసి వీళ్ళు సంపాదిస్తున్నటువంటి డబ్బులో దాదాపు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక ₹1,00,000 డబ్బులు సంపాదిస్తే వీళ్ళ నీడ్స్ అంటే వీళ్ళ అవసరాల కోసం, అంటే వీళ్ళ హౌస్ మెయింటెనెన్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, తర్వాత వీళ్ళ క్లాత్స్ అయితేనేమి, వీళ్ళ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో దీంట్ల కోసము 50,000 ఖర్చు పెడతా ఉంటారు. మిగతా 50,000ని వీళ్ళు ఎలా వాడుతున్నారు అన్న దాన్ని బట్టే వీళ్ళ జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. వీళ్ళు చేసేది ఏంటంటే, మిడిల్ క్లాస్ పీపుల్, ఈ మిడిల్ క్లాస్ ప్రపంచంలో ఉండేటోళ్ళంతా వీళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళకి హెవీ కంపారిజన్ ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంతో, వీళ్ళతో పాటు తిరిగేటోళ్ళతో ప్రతి ఒక్కరితో కంపారిజన్ చేసుకొని బతుకుతూ ఉంటారు. ఈ సమాజం మొత్తం, ఈ మిడిల్ క్లాస్ సమాజం ఏదైతే ఉందో, ఇలాంటి ప్రాబ్లం వచ్చేసి పూర్ పీపుల్కి ఉండదు. వీళ్ళు పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు చేసిన అప్పులు కానీ, లేదంటే వాళ్ళ బంధువులు చేసినటువంటి అప్పులు, లేదంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అప్పులు కట్టడమే వాళ్ళ జీవితం మొత్తం అడిగి సరిపోతుంది. ఎవరో కొందరు మాత్రమే, 1 out of million, ఎవరో ఒకరిద్దరు, 10 లక్షల మందిలో ఒకరిద్దరు ఎవరైనా తేరుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదంటే వాళ్ళు అక్కడే మక్కిపోయేటువంటి పరిస్థితి. తర్వాత మనం చూసినామనుకో, ఈ మిడిల్ క్లాస్ పీపుల్లో వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఇంకా రిమైనింగ్ 50% డబ్బులు ఉందో, ఈ 50% డబ్బుల్ని ఇప్పుడు యాక్చువల్గా మనం ఎదగాలనుకునేటప్పుడు మనం మిడిల్ క్లాస్ ల్యాండ్స్కేప్ నుంచి మనం సపోజ్ అప్పర్ సొసైటీలోకి ఎదగాలనుకునేటప్పుడు మనము ఎర్లీ స్టేజ్లోనే మనము లగ్జరీస్కి అలవాటు పడకూడదు. ఎర్లీ స్టేజ్లో లగ్జరీస్కి అలవాటు పడినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, 20s, 30sలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఒక జాబ్ వచ్చినప్పుడు, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇమ్మీడియట్గా వీళ్ళు చేసేది ఏంటంటే, ఒక హౌస్ పర్చేజ్ చేస్తారు, లేదా ఇంకోటి ఏంటంటే ఇంకొక లగ్జరీ కార్ పర్చేజ్ చేస్తారు, లేదంటే ఒక లగ్జరీ మొబైల్, ఒక హై బ్రాండ్, సపోజ్ యాపిల్, ఇట్లాంటి బ్రాండెడ్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, బ్రాండెడ్ క్లాత్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమి తప్పు కాదు. కాకపోతే లాంగ్ రన్లో మిమ్మల్ని, మీ జీవితం అంతా అక్కడే నిలబెట్టిపోతుంది మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఒక నార్మల్ కార్ కూడా కొనుక్కోవచ్చు మనం. సపోజ్ మన బడ్జెట్ వచ్చేసి, మన శాలరీ సంవత్సరానికి 10 లక్షలు అయినప్పుడు, కారు బడ్జెట్ వచ్చేసి 4-5 కారు బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4 నుంచి 5 లక్షలకు మించి ఉండకూడదు యాక్చువల్గా. ఇది ఫినాన్షియల్ డిసిప్లిన్ చెప్తా ఉంది. మీరు చూసినాక అర్థమవుతుంది.
కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రపంచంలో ఉండేటోళ్ళు మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే హై ఎండ్ కార్స్ పర్చేజ్ చేయడము, హౌసెస్ పర్చేజ్ చేయడము, జీ జీ జీవితం అంతా మనం ఇట్లాగే కంప్లీట్గా దీంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. మనం ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైతే అసెట్స్ అనుకొని కొంత ఉంటారో అవి లయబిలిటీస్ యాక్చువల్గా. అవి నీకు బడ్డన్గానే తయారవుతాయి. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూడండి, మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు బ్రాండెడ్ వాచ్ కొంటారు, అది డిప్రిషియేషనే. సపోజ్ బ్రాండెడ్ మొబైల్ కొంటారు, డిప్రిషియేషన్ అది, అంటే తరిగిపోయేది అది. తర్వాత ఏదైనా లగ్జరీ కారు కొంటారు, అది కూడా తరిగిపోయేది. సపోజ్ ఒక హౌస్ కొంటారు, అది కూడా తరిగిపోయేది మోస్ట్లీ, అది కూడా డిప్రిషియేషనే. కాబట్టి ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైతే ఇవన్నీ కొంటా ఉంటారో డబ్బులు పెట్టి, ఈ డబ్బుల నుంచి వాళ్ళకి రిటర్న్స్ రావడము పాసిబుల్ కాదు యాక్చువల్గా. వీళ్ళు అనుకుంటారు ఇవన్నీ డిప్రిషియేషన్ అమౌంటే, దీని నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే పరిస్థితి లేదు రోజువారీగా. కాబట్టి మనం చేసేది మిడిల్ క్లాస్ పీపుల్లో చాలా మటుకు ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా జనాలు చేంజ్ అయినట్టున్నారు, కొద్దిగా చేంజ్ వస్తూ ఉన్నట్టుంది సొసైటీలో, అవేర్నెస్ పెరుగుతూ ఉంది కాబట్టి జనాలు కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. కాకపోతే నాకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలనిపించింది కాబట్టి కన్వే చేస్తూ ఉన్నాను. కానీ ఇంకొక ప్రాబ్లం ఏం చేస్తారంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేటోళ్ళు వీళ్ళు ఏదైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటారో ఈ డబ్బుల్ని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల జరిగే పరిణామాలు వీళ్ళని ఇట్లాగే జీవితం అంతా మిడిల్ క్లాస్ సొసైటీలోనే ఉండనిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతటి వరకు మార్కెట్ కన్నా మనం చూసినామనుకో, ఏదైతే స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ స్టాక్ మార్కెట్లో జనాలకి ఇప్పుడు ఎవరైతే ఎర్లీ స్టేజ్లో మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వీళ్ళకి విపరీతమైన కోరిక ఉంటుంది అనమాట. విపరీతమైన కోరిక ఉంటుంది, రాత్రికి కోటీశ్వర్లు అవ్వాలి, టైం అసలు ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ 10 రూపాయలు డబ్బులు పెట్టిన తర్వాత నో టైమ్ ఇట్ హ్యాస్ టు బికమ్ 10,000 అనుకుంటారు వీళ్ళు. అంటే టైం లేకోకుండానే పెట్టిన 10 రూపాయలు కాస్త 10,000 అవ్వాలని చెప్పేసి కోరుకోవడం అన్నది ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఏది కూడా ఉండదు, ఎక్కడ కూడా పాసిబుల్ కూడా కాదు. మనం కన్నా చూసినాం అనుకో, ఇప్పుడు సపోజ్ ఫేమస్ పీపుల్స్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఫేమస్ పీపుల్స్ కానీ లేదంటే బిజినెస్ పీపుల్స్ కానీ మనం స్టడీ చేసినాం అనుకో, ఏ బిజినెస్ అయినా మీరు స్టడీ చేయండి. సపోజ్ మీరు టాటా బిజినెస్ కన్నా తీసుకున్నానుకో, టాటా ఎకో సిస్టమ్ మొత్తం బిజినెస్ తీసుకుంటే దాదాపు 130-140 ఏళ్ళ చరిత్ర టాటా హిస్టరీ. అంటే దాదాపు 130 ఏళ్ళు, అంటే దాదాపు 3-4 జనరేషన్స్ కంప్లీట్ అయితే ఈ రోజుకి వచ్చినటువంటి ఫేమ్ వచ్చేసి ఈరోజు టాటా సొసైటీలో ఉన్నటువంటి రికగ్నైజేషన్ టాటాకి ఇది దాదాపు 4 జనరేషన్స్ కంప్లీట్ అయితే వచ్చినటువంటి ఫేమ్ అది. మనం ఏమనుకుంటాము, రాత్రికి 10 రూపాయలు పెట్టేసి 100 రూపాయలు సంపాదించాలి, 10,000 సంపాదించాలి, 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటాం. ఏం మాత్రం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉందో మీరు నాకు తెలిసినంత వరకు దయచేసి మీరు చదవండి. ఫినాన్షియల్ అసలు స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, సొసైటీలో బిజినెస్ పీపుల్ ఎలా బిజినెస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు వచ్చేటటువంటి ఎర్నింగ్స్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఎట్లాగుందన్నది మనము స్టడీ చేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఏదో స్టార్టింగ్లో చిన్న గోర్లు ఏర్లు కాల్చుకునే పెద్ద ఇబ్బంది లేదు, కానీ హెవీగా మొత్తం మనమే మంటలో పడి కాలిపోకూడదు. తర్వాత ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, తర్వాత మనం రిచ్ పీపుల్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, రిచ్ పీపుల్ గురించి చూడండి ఎట్లాగుంటారు అనేది వాళ్ళు చూడండి. రిచ్ ఎవరైతే అవుతారో, అంటే రిచ్ ఇప్పుడు పూరు రిచ్ మిడిల్ క్లాస్ అనే దానికి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. కాకపోతే వీళ్ళ అలవాట్లు చూడండి ఎట్లాంటి అలవాట్లు ఉంటాయన్నది. ఇప్పుడు రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలాగుంటుందంటే మీరు చూడండి, రిచ్ పీపుల్ అనేటోడు ఎర్లీ స్టేజ్లో ఎంజాయ్మెంట్కి వెళ్ళడు. వాడు ఏం చేస్తాడంటే, వాడు ఏం చేసే డబ్బుల్ని, వాడు సంపాదించేటువంటి డబ్బుల్ని, ఆ డబ్బుల్ని సేవ్ చేసిన తర్వాత మిగలబెట్టిన తర్వాత ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకొక చాట ఇన్వెస్ట్ చేసి, వాడు ఇన్వెస్ట్ చేసే డబ్బుల ద్వారా మళ్ళీ డబ్బుల్ని క్రియేట్ చేసే సాధనం ఎత్తుక్కుంటాడు. అర్థమైందా మీకు నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు, డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక వస్తువు మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఆ వస్తువు నుంచి ఏమాత్రం కూడా రిటర్న్స్ రావన్నమాట. కానీ అదే రిచ్ పీపుల్ చేసేది ఏంటంటే, వాళ్ళు సంపాదిస్తారు డబ్బులు, వాళ్ళ నీడ్స్ కోసం, వాళ్ళ అవసరాల కోసము కాసింత ఒక 40-50% వాడుకున్న తర్వాత మిగతా 40-50% డబ్బులను వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో, పెట్టుబడిగా పెడతారో, అక్కడ వీళ్ళు పెట్టినటువంటి డబ్బు వీళ్ళ ప్రమేయం లేకోకుండానే, వీళ్ళ అవసరం లేకోకుండానే ఆ డబ్బులు సంపాదించి పెడతా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో, వీళ్ళు తీసుకెళ్లి డబ్బులు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారో, ఈ డబ్బులు వచ్చేసి
ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వ్యక్తి కోసము 24 గంటలు, రోజుకి 24 గంటలు కూడా పనిచేస్తాయి. అట్లాంటి సాధనాలు ఉన్నాయి సమాజంలో. మనం చూడండి, నేనేమంటున్నానంటే సపోజ్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారో, సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఈటీఎఫ్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి రియల్ ఇండివిజువల్ స్టాక్స్ అయితేనేమి, తర్వాత రియల్ ఎస్టేట్ అయితేనేమి, తర్వాత గోల్డ్ అయితేనేమి, సిల్వర్ అయితేనేమి, మీరు ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మీ మీ గోల్స్ మీకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మనిషికి అనేటువంటి వాడికి కాసింత ఓపిక ఉండాలి. ఇక్కడ ఓపికనే పెట్టుబడిగా. ఇప్పుడు ధనవంతులంతా ఎందుకు, సపోజ్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము ఎలాగవుతారు ధనవంతులు అంటే, ఫస్ట్ వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్లో ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళు కొంత అమౌంట్ బయటికి తీసి ఆ డబ్బుల్ని కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్కి అలాట్ చేసేస్తారు. ఆ తర్వాత మాత్రమే నీడ్స్ కానీ లేదంటే డిజైర్స్ కానీ ఆలోచిస్తారు. అంటే వాళ్ళ అవసరాల గురించి కానీ వాళ్ళ కోరికల గురించి కానీ తర్వాత ఆలోచిస్తారు. సపోజ్ ధనవంతులు ఎలాగుంటారంటే, సపోజ్ 100 రూపాయలు డబ్బులు సంపాదిస్తే దాంట్లో 50 రూపాయలు ముందుగానే తీసేసి పెట్టుబడి కింద పెట్టేసి మిగతా 50 రూపాయల గురించి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ కోరికలు ఏమున్నాయి అన్న దాని గురించి ఆలోచిస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే, సంపాదించినటువంటి 100 రూపాయల డబ్బుల్లో ఫస్ట్ వీళ్ళ అవసరాల కోసం వాడుకొని వీళ్ళ కోరికలు తీర్చుకొని మిగిలిన దాన్ని అలా పడేస్తారు తప్పితే. కానీ ధనవంతులు అలా చేయరు. ఎందుకంటే మీరు చూడండి, దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో, వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి నుంచి వచ్చే డబ్బులు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కాలం పోయే కొద్దీ. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ కనుక మీరు చూసినారనుకో, దాదాపు మీరు ఏ ఆర్టికల్స్ అన్నా తీసుకోండి, దాదాపు ప్రపంచంలో దాదాపు ఇప్పటికే ఆల్మోస్ట్ మనం 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ మనది వరల్డ్లో. అమెరికా, చైనా అండ్ జర్మనీ తర్వాత దాదాపు ఇండియా వచ్చేసి 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ వరల్డ్లో. నాకు తెలిసినంత వరకు కొన్ని స్టాటిస్టిక్స్ వస్తూ ఉన్నాయి, ఇది వచ్చేసి ఇట్ విల్ బికమ్ ఏ 3rd లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ విత్ ఇన్ 1 or 2 years అని చెప్పేసి. మనము ఇంత అద్భుతంగా ఎదుగుతున్నటువంటి కంట్రీలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి. మీరు కూడా భాగస్వాములు అయితేనే కంట్రీ ఎదుగుతూ ఉంటుంది, మీరు కూడా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మిడిల్ క్లాస్ను దాటుకొని ధనిక వర్గంలోకి జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనం చేయాల్సిన మిస్టేక్, మనం చేస్తున్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్గా నేను కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్. మీన్స్ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను బిలో మిడిల్ క్లాస్ పర్సన్గా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు కానీ చూడండి, నేను ఇక్కడ షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, సంపాదించినటువంటి డబ్బుల్ని సేవ్ చేసినటువంటి డబ్బుల్ని ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తాము, ఒక మిడిల్ క్లాస్ పీపుల్గా, బిలో మిడిల్ క్లాస్ పీపుల్గా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గాడిద పని చేసినట్టు పనిచేసి సంపాదించే డబ్బులు, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా డైరెక్ట్ ఎంజాయ్మెంట్కి పెట్టేస్తాం. డైరెక్ట్ లావిష్ లైఫ్ స్టైల్కి, అట్ ద సేమ్ టైమ్ బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్కి, బ్రాండెడ్ ల్యాప్టాప్స్కి, హై ఎండ్ కార్స్కి, లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయేసి సంపాదించినటువంటి డబ్బులంతా అక్కడే తగిలేస్తే కాలం గడిచిపోయే కొద్దీ నీకు ఏమాత్రం కూడా రిటర్న్స్ వచ్చే పరిస్థితి ఉండదు. నువ్వు అట్లాగే మిడిల్ క్లాస్ జీవితం అంతా నువ్వు చనిపోయేంత వరకు పని చేయాల్సి ఉంటుంది. అదే ధనిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళు చేసే అద్భుతమైన లాజిక్ ఏంటంటే, వాళ్ళు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 20-25 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే డబ్బుల్ని యూజ్ చేసుకొని తరతరాలు, నెక్స్ట్ జనరేషన్స్, దాదాపు 5 generations ఆర్ అన్లిమిటెడ్ జనరేషన్స్ ఎవరు వచ్చినా కానీ ఈ వ్యక్తి ఏదైతే డిసిజన్ తీసుకుంటాడో, ఈ డిసిజన్ తీసుకున్న వ్యక్తి జీవితం అంతా నెక్స్ట్ తరతరాలు బతుకుతూ ఉంటాయి. అందరూ కూడా నాకు తెలిసినంత వరకు సమాజంలో ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చినట్టుంది. నాకు తెలిసినంత వరకు చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్కి అందరికీ అవేర్నెస్ వచ్చినట్టుంది. అందరూ కూడా రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారని చెప్పేసి, ఇంకా ఎవరైనా వెళ్ళకోకుండా ఇంకా ఇట్లాంటి మూస ధోరణిలోనే డబ్బులు సంపాదించి ఇంట్లో పెట్టుకొని దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టకోకుండా మీరు జీవితం అంతా ఇన్ఫ్లేషన్కి గురవుతూ ఉంటారు. ఇవన్నీ ఆలోచించుకొని మీరందరూ మనస్ఫూర్తిగా ఈ ఫినాన్షియల్ జర్నీని ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.